everyone, this is Rashmita. Welcome back to our YouTube channel. ఇవాళైతే మీకు ఒక మంచి బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసి అయితే చూపిస్తాను. నా దగ్గర ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ తో తీసుకొని ఒక బ్యాంగిల్ కి అయితే ఇట్లా గ్లూ అప్లై చేసిన బ్యాంగిల్ మీద అయితే ఇట్లా నేను ఒక బ్యాంగిల్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా స్టిచ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే డ్రై అవనిచ్చి నేనైతే ఇట్లా సిల్క్ థ్రెడ్ రౌండ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలా నేను పింక్ అండ్ గోల్డ్ కలర్ 2 సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏ సిల్క్ థ్రెడ్స్ ఉంటే ఆ సిల్క్ థ్రెడ్స్ అయితే మీరైతే తీసుకోండి. నా దగ్గర ఇవి అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి సో ఈ రెండింటిని అయితే తీసుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఒక అట్టపెట్టి ఉంటే అట్టపెట్టి చుట్టూ ఒక 30 రౌండ్స్ అయితే తీసుకుంటున్నాను. సిమిలర్ గా పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ ని కూడా ఇలానే తీసుకున్నాను. సో నేను ఇప్పుడు చూసిన విధంగా అయితే అట్లా కట్ చేసుకొని 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు కట్ చేసుకున్న దానికి 2 ఎడ్జెస్ కూడా గ్లో అనేది ఇట్లా అయితే పెట్టుకున్నాను అనమాట అప్లై చేసి. సో కాసేపు డ్రై అవని ఇచ్చిన తర్వాత పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. ఐ మీన్ కంబైన్ చేసుకుంటున్నాను. రెండు కూడా కంబైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మనం ఇందాక డ్రై అవని ఇచ్చిన బ్యాంగిల్ తీసుకొని లోపల సైడ్ గా అయితే నేను గ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందాక మనం కంబైన్ చేసి పెట్టుకున్నాం కదా సిల్క్ థ్రెడ్, ఆ సిల్క్ థ్రెడ్ అయితే నేను ఇట్లా చూపిస్తున్న విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి. కంబైన్ చేసిన దగ్గర ఎగ్జాక్ట్ గా మనం అయితే గ్లూ పెట్టి స్టిచ్ చేసుకుంటాము బ్యాంగిల్ లోపల సైడ్ గా. సో ఇప్పుడైతే నేను వ్రాపింగ్ అనేది చేస్తున్నాను బ్యాంగిల్ కి. కొద్దిగా డిఫికల్ట్ అనే చెప్పుకోవచ్చు బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేయడం. నాకైతే ఇది 1 అవర్ పట్టింది అనమాట. మీరు మోస్ట్ కాన్సన్ట్రేట్ చేశారంటే మీకు బ్యాంగిల్ ప్రిపేర్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఎంత మంచిగా నా హ్యాండ్స్ మీద మీరు ఫోకస్ చేస్తారో అంత ఈజీగా మీకు బ్యాంగిల్ వ్రాపింగ్ అనేది వస్తుంది. సో నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు బ్యాంగిల్ కి వ్రాప్ చేసుకోండి, ఈజీగా అవుతుంది అనమాట మీకు. సో ఇట్లానే నేను బ్యాంగిల్ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇట్లా నా ఫింగర్స్ తో ఇట్లా పట్టుకొని థ్రెడ్ ని ఇంకొక ఫింగర్స్ తో ఇట్లా పట్టుకొని ఇలా అయితే వ్రాపింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాను. మనం ఎంత మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బ్యాంగిల్ అనేది అంత మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వ్రాపింగ్ ని బట్టే ఉంటుంది అనమాట. మనం ఎంత మంచిగా బ్యాంగిల్ కి వ్రాపింగ్ అనేది చేసుకుంటామో థ్రెడ్ వ్రాపింగ్ అంత మంచిగా మనకి బ్యాంగిల్ అనేది టర్న్ అవుట్ అవుతుంది. సో ఇప్పుడు మీరే చూడొచ్చు, నేను ఆల్మోస్ట్ కొద్దిగా బ్యాంగిల్ కి అయితే వ్రాప్ చేసి చూపిస్తున్నాను అనమాట. బ్యాంగిల్ మొత్తం కూడా నేను ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో అయిపోయి చేసి అయితే చూపిస్తాను అనమాట మీకు. సో మోస్ట్లీ నా ఫింగర్స్ నే కాన్సన్ట్రేట్ చేయండి. మీరు నా ఫింగర్స్ ని మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో అంత మంచిగా మీరు ఈజీగా బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేయగలుగుతారు. అయితే మనకి చూడడానికి అయితే ఒక బ్రాస్లెట్ బ్యాంగిల్ లాగా ఉంటుంది అనమాట. చాలా రిచ్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనం వేసుకున్నప్పుడు కూడా. సో ఇట్లాంటి ఓల్డ్ బ్యాంగిల్స్ మన హోమ్స్ లో ఉన్నప్పుడు మనం ఈజీగా ఇలాంటి బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. జస్ట్ సిల్క్ థ్రెడ్స్ ఎంత పడతాయి, నాకైతే ఒక 40 రూపీస్ కి వచ్చేస్తాయి 2 సిల్క్ థ్రెడ్స్ కలిపి. సో నీట్ గా ఒక 40 రూపీస్ తో నేను మంచి బ్యాంగిల్ అయితే ప్రిపేర్ చేసుకోగలిగాను. మీరు ఎవరైనా ఇలాంటి మంచి బ్యాంగిల్స్ మేము కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ఫర్ యూ గైస్. ఈ వీడియో అనేది మీకోసమే అనమాట. సో నేను ఆల్మోస్ట్ బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకున్నాను. థ్రెడ్ ని గ్లూ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక థ్రెడ్ కి అయితే గ్లూ పెట్టి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఫైనల్ గా నాకు బ్యాంగిల్ అనేది ఎలా టర్న్ అవుట్ అయిందని అయితే చూపిస్తాను మీకు. సో చాలా మంచిగా వచ్చాయి అసలు బ్యాంగిల్స్ అనేది. చూడొచ్చు మీరు కూడా, సేమ్ లుక్స్ లైక్ ఒక బ్రాస్లెట్ బ్యాంగిల్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్